Hi, hello and welcome. Very good evening. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge. Co-powered by Goodnight Advance Fast Card, Hindware Bathrooms you keep admiring, and our fitness partner Ayurved Nutrigain. ఈ రోజు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఒక సైడ్ ఆట ఇంకో సైడ్ పాట జరగబోతోంది. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ అంత సక్సెస్ఫుల్ గా ఉంది. ఆవిడ గొంతుతోనే ఏం మాయ చేసిందో కానీ అందాల రాక్షసుడినే పెళ్లాడింది. మరెవరో కాదు, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాహుల్ రవీంద్రన్ అండ్ చిన్మయి. నాకు అర్థమైపోయింది, అంటే ఈ పాటకి ఎన్నిసార్లు ప్లే అయి ఉంటుందో పాపం, అందుకే ఆవిడ ఈ సాంగ్ ఓకే నాకు వచ్చిలే తెలుసు అని చాలా. బట్ ఫస్ట్లీ వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇద్దరికి. అండ్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఇద్దరు కలిసి ఒక గేమ్ షోకి రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అవును, గేమ్ షో అయితే ఫస్ట్ ఇదే. సో అది కూడా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కాబట్టి మీ లైఫ్ లో ఛాలెంజెస్ చాలా చేస్తుంటారు, చాలా వినుంటారు, ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు. బట్ మీ లవ్ స్టోరీలో ఇప్పటికైనా అప్పుడైనా ఏమైనా చిన్న ఛాలెంజెస్ ఉన్నాయి మీ ఇద్దరులో? మా లవ్ స్టోరీలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయితే జోగ్రఫీ అనుకుంటా. సో చిన్మయి కెరియర్ మాక్సిమం అంటే బాంబే అండ్ చెన్నై బేస్డ్ అనమాట. నాది మొత్తం హైదరాబాద్ బేస్డ్. సో అప్పటి నుంచి అంటే పెళ్లి చేసుకుందామా అనే డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా ఇదే పెద్ద ఛాలెంజ్. జోగ్రఫీ ఏంటి, ఎలా మేనేజ్ చేద్దాం, నువ్వేమో చెన్నై బాంబే, నేనేమో హైదరాబాద్, ఎలా మేనేజ్ చేద్దాం. కానీ ఆ తర్వాత ఏమనిపించింది అంటే ఓకే, అంటే ఒకరితో లైఫ్ షేర్ చేసుకోవాలని ఉంది, అదే పెద్ద గొప్ప విషయం. అలాంటి ఒకరు దొరికారంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. తర్వాత అంతా చూసుకుందాం, పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయ్యి. అదే ఇంటి రెంట్ కట్టినట్టు, ఈఎంఐ కట్టినట్టే ఫ్లైట్ లో కూడా డబ్బులు కడుతూ ఉంటాం మనం, అంతే నెలవారీగా. సో బిఫోర్ వి స్టార్ట్ ద షో, మీ వాయిస్ తో మాకు సమంతాని పరిచయం చేశారు మీరు. లేదా అప్పటి వరకు మాకు సమంత వాయిస్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. అంటే ఆవిడ నా షోకి వచ్చి నాతో మాట్లాడేంత వరకు ఆవిడ అలా మాట్లాడుతుందని నాకు తెలియదు. సో అప్పటి వరకు మీ వాయిసే మాకు సమంత వాయిస్. సినిమా కంటే ముందు సమంత పరిచయం. ఫస్ట్ సినిమా నేను తమిళ్లో సమంతతో డెబ్యూ చేశాను. సో నాకైతే సమంత వాయిస్ తెలుసు. సో ఫస్ట్ టైం నేను ఏమై చేశాను చూసినప్పుడు ఇదేంటి, ఇది సమంత వాయిస్ కాదు కదా అని నాకు అలా పరిచయం. అండ్ దాంతో పాటు ఏదో బ్యూటిఫుల్ సాంగ్స్ పాడారు మీరు. సో వాయిస్ అయితే ఇమిటేట్ చేయమని అడగను ఇప్పుడు నేను, బట్ మా కోసం ఓ 1 లైన్ పాట. నాకు ఫేవరెట్ చాయిస్ ఉంది, అడగచ్చా? గోవిందరాందర్ గారు. ఓకే. ఎదపై చేరని పూలమాలే పిలుస్తుంది. ఈవిడ ఎంత అందంగా పాడారో కాజల్ అగర్వాల్ అంత అందంగా ఉంటుంది పాటలో. వెరీ గుడ్, సూపర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఎలా ఉండబోతోంది ఏంటి, ఇందులో లెవెల్స్ ఎలా ఉంటాయో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ మీ పొజిషన్ దేర్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో మీరు ఈ ఛాలెంజెస్ అన్ని స్టార్ట్ చేసే ముందు మీరు ఇక్కడ ఛాలెంజెస్ చేయాలి కాబట్టి మీకోసం 1 lakh rupees. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఆవిడకి ఇవ్వకండి, ఎక్కువ ఖర్చు పెడతారు ఆవిడ. కానీ ఎలాగో ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్లో వచ్చింది. సో హోమ్ మినిస్టర్ ఎలాగో ఫైనాన్స్ మినిస్టర్ రెండు ఆవిడేనా? యాక్చువల్లీ హోమ్ మినిస్టర్ నేను అనుకుంటా. వెరీ గుడ్. సో ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఏం జరుగుతుందంటే ఈ 1 lakh rupees తో మీరు ప్రతి టాలెంట్ ని ఛాలెంజ్ చేస్తారు. లెవెల్ 1 లో ఇక్కడ రాబోతున్న ఒక వ్యక్తి ఏదైతే పర్ఫామ్ చేస్తాడో నేను దాని ఒక స్టేట్మెంట్ లో మీకు చెప్తాను. అది ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ఫస్ట్ లెవెల్లో ఎస్ అండ్ నో మీద రెండింటి మీద ఛాలెంజ్ చేసుకోండి. లెవెల్ 1 లో కనుక మీ గెస్ రైట్ అయితే ఇంటూ 2 times ఇస్తాను. ఓకే, సో మీరు గెలుచుకునే అమౌంట్ మొత్తాన్ని నేను హిండ్వేర్ లాంచ్ లో అందజేస్తాను. రెడీ? సౌండ్స్ గుడ్. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారిలో మొత్తం మన ఇండియాలో ఉన్న టాలెంట్స్ అందరూ ఇక్కడ ఉంటారు. రైట్?
కానీ వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళకి తెలుసు. నేను చెప్పింది వాళ్ళు చేస్తారని మాత్రం నాకు తెలియదు. నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఇప్పటికీ ఎక్కడికో వెళ్ళిపోయారు. మీరు కూడా ఎక్కడికో వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి ఎక్కువ గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. రైట్. సో ఫస్ట్ ఛాలెంజ్ రెడీగా ఉన్నారా? లైఫ్ ని బాగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీరు, రైట్? మన చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్ని రిమెంబర్ వేలి మీద తిప్పుతో బుక్ ని బ్యాలెన్స్ చేస్తూ, కొంతమంది స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ ని ఫింగర్ వేబాల్. ఇప్పుడు వచ్చే వ్యక్తి స్టీల్ ప్లేట్ ని బ్యాలెన్స్ చేస్తాడు. ఓహో, 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా డజన్ ప్లేట్లు, 12 ప్లేట్లు తన బాడీ మీద పెట్టుకున్న తర్వాత అవి రొటేషన్ మోడ్ లో ఉన్నప్పుడు టైమర్ ఆన్ చేస్తాము. అవి 60 సెకండ్స్, ఒక్కటి కూడా కింద పడకుండా 60 సెకండ్స్ అవి బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఎస్ అండ్ నోలో మీ ఇష్టం. 10,000 రూపీస్. తీసుకోండి. ఆల్ ద ఫ్రీడమ్ ఇస్ యువర్స్. అదే నో నో కాన్ఫిడెంట్లీ నో. కాంట్ డు ఇట్. ఇంపాసిబుల్. కానీ ఎస్ మీద కూడా కొంచెం పెట్టాలిగా, ఫస్ట్ లెవెల్ కదా ఇది. నాకు 60 సెకండ్స్ డౌట్ వస్తుంది, ఎందుకంటే గ్రావిటీ అనేది ఒకటి ఉంది సరే, కదా జాయింట్. అయితే 1-9 పెట్టేసుకోండి. 8,000 or no, 2,000 on yes. ఓకే, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఫస్ట్ లెవెల్ ఫస్ట్ ఛాలెంజ్ చిన్మయి అండ్ రాహుల్ అంటున్నారు. నేను చెప్పిన స్టేట్మెంట్ తప్పు అని 8,000 ఛాలెంజ్ చేస్తున్నారు. నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అని 2,000 ఛాలెంజ్ చేస్తున్నారు. ఓకే, సో ఎవరు వస్తున్నారు? జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హేమంత్. हेमंत जैन जी, कहाँ से आए आप? मुंबई से। मुंबई से। हेमंत जैन जी, तो कितने साल से कर रहे हो? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ యాక్ట్? 22-23 साल से कर रहा हूँ। 23. నీకు హిందీ వచ్చిందిరా రే. ఓకే, బెట్ చేంజ్ లే ఆ బెట్ కోసమే అడిగా ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారని. సో కాస్ట్యూమ్ చూస్తేనే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గింది, చేసేస్తారేమో అని. 23 అంటే ఈ కాస్ట్యూమ్ ప్లేట్ పెడితేనే జారిపోద్ది, ఇలా తిప్పేయచ్చు అసలు, అంత ఈజీగా ఉంది. వెరీ వెల్ డ్రెస్, సూపర్ है, अच्छा है. తెలుగు పిక్చర్ देखते आप? बहुत कम देखते. He is a doctor, he is an engineer. Yeah, I am carpenter. Okay, so all the best, sir. Good luck. Thank you. Let's go for it. నేను అసలు బ్లైండ్ ఫోల్డ్ చెప్పలేదు, ఆయన కట్టుడు అంటే ఇంకొంచెం టఫ్ అవ్వబోతోంది. Whistle, baby. Open up, put it in. Let's begin. Let's begin. Okay, the original stunt starts now. హాఫ్ డజన్ 6 అయిపోయాయి.
said blow. Let me hear you say. Louder. టైమర్ రెడీ. Hear you say. Louder. Blow your whistle. 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 Blow the engine like a laser guided missile. Blow your whistle. 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 Blow the engine like a laser guided missile. Blow your whistle. Blow your whistle. Blow your whistle. Yeah, yeah, blow your whistle. Yeah, yeah, blow your whistle. Yeah, blow your whistle. Yeah, blow your whistle. Blow it like you mean it now. Are you ready? వెరీ వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఈయన బ్యాలెన్స్ చేసిన దాంట్లో ఒక ప్లేట్ కూడా మన వల్ల కాదు అది. Chance అండ్ నాకు లేదు. అర్థం కాని విషయం ఏంటంటే తిప్పాడు, మిగతా సర్దుకున్న సేపు తిరుగుతూనే ఉంది అది. బట్ అమేజింగ్ అమేజింగ్. Superb. ఇన్ని ప్లేట్లు బ్యాలెన్స్ చేసినట్టు మేము కూడా ఎప్పటికైనా లైఫ్ని బాగా బ్యాలెన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే. అంటే రాజమౌళి గారు మహాభారత్ తీసారనుకోండి, ఈయనే కృష్ణుడు అనమాట. లే కృష్ణ వెనకాల నుంచి నేను డ్రర్ తిప్పుతూ ఉంటాడు బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గో ఆన్, హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఓకే, సో ఇప్పటికి మీకు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. సో మీరేమన్నారు, 12 బ్యాలెన్స్ చేస్తారు కానీ 60 సెకండ్సే డౌట్ అన్నారు మీరు. అదే రైట్ అయింది. అందుకే మీరు 8,000 నో మీద పెట్టారు. 16,000 మీకు వచ్చింది. కంగ్రాచులేషన్స్. కానీ కంగ్రాచులేషన్స్ ఆయనకి, ఆయన టాలెంట్ కి అబ్బా అసాధ్యుడు. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఫస్ట్ లెవెల్ దాటారు మీరు ఇద్దరు. Yes. ఇప్పుడు సెకండ్ లెవెల్. Yeah. ఇంకొంచెం ట్విస్ట్లు ఉంటాయి. సో నా సెంటెన్స్ ని జాగ్రత్తగా మీరు వినాలి. Okay. రైట్. సో అండ్ మామూలు తెలుగు సినిమాలే కాకుండా కార్టూన్స్ కూడా బాగానే చూస్తూ ఉంటారు. ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్ ఏంటి? Tom and Jerry. టామ్ అండ్ జెర్రీ ఆబ్వియస్లీ. చిన్నప్పటి నుంచి మనకు బాగా రిజిస్టర్ అయిన. దాని తర్వాత నేను అంత ఇంప్రెస్ అయింది నాకు తెలిసి కుంఫు పాండా. Yes. అయ్యో, వెరీ క్యూట్ స్టోరీ ఉంటుంది. అండ్ అంటే వన్స్ ఇన్ అ మంత్ వ్యూయింగ్ అనమాట కుంఫు పాండా ఇంట్లో, బ్యాక్ టు బ్యాక్ పార్ట్ 1 and 2. హూస్ కుంఫు హూస్ పాండా, నేను కుంపు ఇతను పాండా. ఏదైనా పాండా. సో ఆ కుంఫు పాండా స్టైల్లోనే మీకు ఇప్పుడు నేను ఒక ఫింగర్ కుంఫు వాళ్ళని పిలుస్తా. ఫింగర్ కుంఫునా? యా, దే ఆర్ ఫింగర్ కుంఫు ఫ్రమ్ వరంగల్. అంతవరకు కరెక్టే కదా? ఫింగర్ కుంఫు వరంగల్ వరకు కరెక్ట్. నిజమే పాపం. ఓకే. వీళ్ళు ఇద్దరుంటారు. ఫింగర్స్ తో కుండను పగల కొడతారు, ఫింగర్స్ తో టైల్స్ పగల కొడతారు, అండ్ ఫింగర్స్ తో వాటర్ మెలన్ ని పచ్చడి చేస్తారు, అండ్ ఫైనల్లీ ఫింగర్స్ తో ట్యూబ్ లైట్స్ పగల కొడతారు. సో 4 కలిపి ఒక యాక్ట్ ఇది. ఈ లెవెల్లో ఎస్ ఆర్ నో రెండింటివి పెట్టడానికి లేదు. 20,000 ఈసారి ఇంటూ 3 times వస్తుంది కరెక్ట్ అయితే. ఓకే, గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్ టైమర్ ఇస్ ఆన్. నేను నో అంటాను. నేను నో. నాకేంటంటే లాజిక్, ఇప్పుడు మిగతా మూడ్లు పగలు కొడితే అది పెద్ద టాలెంట్ ఏం కాదు. కాదు. ఇక్కడ దాకా మీరు తీసుకొచ్చారంటే టైల్స్ అనేది అక్కడ హైలైట్ అన్నమాట. నేను నో అంటానండి. ఇంకా హోమ్ మినిస్టర్ నో అన్నాక మరి హెడ్ మాస్టర్ ఏమంటారు? ఐ థింక్ యు షుడ్ గో yes. నో నో అండ్ అంటే స్ప్లిట్ చేయడం కూడా కుదరదు. కాదు. See, out of 4 if they don't do even 1 then it's no only. ఐ నో, ఐ థింక్ యు షుడ్ గో yes. అది కాదు కార్తీక్, ఇప్పుడు నీకు అర్థం కావట్లే. ఆవిడ చెప్తుందా పాపం? అలా ఆ వాయిస్ లో చెప్తే నేను ఒప్పుకుంటాట. కాదు కార్తీక్. సరే ఓకే. సో ఎస్ ఆర్ నో? ఐ విల్ గో విత్ హర్ చాయిస్. యు డిసైడ్. మై డెసిషన్ ఇస్ yes. ఓకే, yes అండి. ఓ ఇదా మ్యాజిక్ అంటే. నువ్వు ఏం చెప్తే అది డార్లింగ్. నువ్వు చెప్పావు, నేను నో అన్నాడు. తిప్పి మళ్ళీ ఎస్ దగ్గర తీసుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్ అండి మీ ఇద్దరికి. thank వాట్ ఏ you. కాంబినేషన్. ఓకే, సో లెట్స్ సీ. ఈ ఫింగర్ కుంఫు ఫ్రమ్ వరంగల్ నేను చెప్పినవన్నీ చేస్తారు అని మీరు ఫీల్ అవుతున్నారు అండ్ ఎస్ అంటున్నారు. 20,000 ఛాలెంజ్ చేస్తున్నారు. యా, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్స్. ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఫింగర్ కుంఫు గ్రూప్ ఫ్రమ్ వరంగల్.
డ్రెస్ బట్టే అర్థమైపోతుందిగా. ఫింగర్ కుంఫు అన్నారు, నేను ఏదో నింజుట్సులో వస్తారనుకున్నా, నింజాస్ లో వస్తారనుకున్నా. అంటే యాక్చువల్లీ వాళ్ళు ఆ డ్రెస్ వేసుకుంటున్నారు, సెన్సార్ ప్రాబ్లం అని మేమే వద్దన్నాం. మీరు కుంఫు డ్రెస్ కష్టం కదా తెలుగు టెలివిజన్ లో. చక్కగా ఇద్దరు అదేంటి లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్, తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ప్రిపేర్ అయినట్టు ఇప్పుడు మనకి ఫింగర్ కుంఫుతో వస్తారు. ఎక్కడ? వరంగల్ నుంచి వచ్చారు. మీ పేరు? తిరుపతి సార్. కాదు, వరంగల్ అన్నారు కదా. నా పేరు తిరుపతి. మీ పేరు తిరుపతి. ఓ, మీరు వరంగల్ నుంచి వచ్చారా? అవును సార్. ఆయన విజయవాడ. ఆయన పేరు పాల్. హాయ్, ఐఎమ్ పెరుగు. హీస్ పాల్, హీస్ తిరుపతి. సో హౌ మెనీ ఇయర్స్ యూ డూ యాక్చువల్లీ దిస్ వన్ రెగ్యులర్? 9 years. వాట్ డైలీ యూ డూ? మార్షల్ ఆర్ట్స్ కోచ్. Martial arts coach. Oh, you coach, he student. You don't do. Only he will do. Huh? Same my teacher also. She won't write exam. I should write exam. She will only teach. Kada? నాకు అర్థమైంది. Okay, all the best and good luck. The first one, watermelon. నాకు తెలిసి మామూలుగా అంటే పచ్చిగా ఉందా మెత్తగా ఉందా అని నొక్కి చూడడానికి మన గోరుతో ఎంత గట్టిగా నొక్కినా రాదు. అలాంటిది పెడితే బొక్క లోపలికి వెళ్ళిపోయి అన్ని. అండ్ దాంట్లో వాటర్ ఎక్కువ రావడం వల్ల నాకు తెలిసి ఫింగర్లు జారిపోతున్నాయి. బట్ పుచ్చకాయ టాస్క్ అయిపోయింది. సో నెక్స్ట్ కుండలు పగల కొడతారు, అది వేళ్లతో. ఓకే, లెట్స్ సీ. Right now, I just wanna be right now, I just wanna be ఓకే, సో కుండల్ టాస్క్ కూడా అయిపోయింది. మధ్యలో కుండ మీరు చూడలేదు అనుకుంటా, కొడితే చిన్న చిల్లు పడింది కరెక్ట్ గా. అండ్ వెరీ వెల్ డన్, సూపర్. సో నెక్స్ట్ వన్, టైల్స్. సో థర్డ్ది అదొక్కటే కాదు అన్నారు, అదొక్కటి తను చేసేసాడు, రైట్? సో ఆవిడ మాట పట్టుకుని నో అని ఉంటే ఏమయ్యేదో ఇప్పటికి. అది బట్ లాస్ట్ వన్ ట్యూబ్ లైట్ ఉంది, రైట్? చేసేస్తారు చేసేస్తారా? ఈజీగా. సరే చూద్దాం అయితే. ద లాస్ట్ వన్, ట్యూబ్ లైట్స్. లెట్స్ గో ఫర్ ఇట్.
ఇప్పుడు దాకా నేను ఎక్కువ లవ్ స్టోరీసే చేస్తానండి. ఏ రోజైనా ఒకవేళ యాక్షన్ సినిమా చేస్తే ఈయన్ని మాత్రం విలన్ గా పెట్టుకోను. అబ్బో ఈయన వచ్చి హో హో అంటారు అంతే. పాల్ అండ్ తిరుపతి వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్ లో నా స్టేజ్ ని మొత్తం నాశనం చేసేసారు మీరు. బట్ వెరీ వెల్ డన్, సూపర్. అంటే టాలెంట్ లో కూడా ఎంతో కష్టపడి నేర్చుకునే టాలెంట్ ఇది. దీనికి చాలా డెడికేషన్ కావాలి. బాడీలో ఉన్న మొత్తం ఎనర్జీని ఈ వేల్లోకి తీసుకొచ్చారు మీరు, అంతే కదా? సో థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్, అమేజింగ్. దీస్ ఆర్ నాట్ జస్ట్ స్టైల్స్, కడప స్లాబ్స్ లా ఉన్నాయి చూడడానికి. సో ఏ ఫింగర్ యూస్ చేశారు? ఇండెక్స్ ఫింగర్. అండ్ నాకు తెలిసి ఇన్ని ఐటమ్లు వేళ్లతో ఇప్పటివరకు ఎవరు పగలగొట్టలేదు. తలతో మోచేతులతో అలా చూసాము, ఒక స్లైస్ లో చూసాము హ్యాండ్ మొత్తం వాడడం. బట్ మీరు వేళ్లతో చేసినందుకు సూపర్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో సెకండ్ లెవెల్ ఫస్ట్ ఛాలెంజ్ లో 20,000 మీరు ఛాలెంజ్ చేశారు. ఇంటూ 3 times 60,000 మీరు గెలుచుకున్నారు. సో ఇప్పుడు లెవెల్ 2 లో ఈసారి గురి తప్పను నేను, ఎందుకంటే ఇక్కడ రాబోతున్న ఒక వ్యక్తి రుద్రమదేవి టైపు. ఓకే. ఈవిడ బాణం వేస్తే పైపులోంచి వెళ్ళి టార్గెట్ కొట్టుకుంటుంది. నెంబర్ 2 లో ఒక 10 బెలూన్స్ సీక్వెన్స్ ఒకటే షాట్ లో కొడితే 10 బుడగల్ని పేల్చుకుంటూ వెళ్ళిపోద్ది బాణం. నెంబర్ 3 ఒక మ్యానిక్వీన్ బొమ్మ, ఏదో ఒక బొమ్మ మీద ఒక యాపిల్ పెడతాము, సింగిల్ షాట్ లో యాపిల్ పగలగొడతాం. ఇప్పుడు అదిరిపోద్ది. ఇది వినండి, ఇది లాస్ట్. ఇది ఎలా ఇది ఎంత బాగుంటుంది అంటే, ఒక టార్గెట్ బోర్డు మీద 3 డిఫరెంట్ యాంగిల్స్ లో బెలూన్స్ పెడతాం. ఒకే షాట్ లో 3 బాణాలు ఇస్తే 3 డైరెక్షన్లోకి వెళ్ళి బెలూన్లు పేలుస్తాం. పైప్, బెలూన్స్, యాపిల్, 3 షాట్ యాంగిల్. నాకు లాస్ట్ ఒకటే కొంచెం డౌట్ గా ఉంది. చిన్మయ్య గారు నో, ఎందుకు నో? మీరు చెప్పింది ఏదో ఒకటి మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అమ్మా థ్యాంక్స్ అమ్మా, ప్రమోషన్ ఇచ్చావు. ఇప్పటివరకు నేను ఏం చెప్పినా అబద్ధం అనుకునేవాళ్ళు. అంటే లా ఆఫ్ యావరేజెస్ చూస్తే ఈసారి అబద్ధం చెప్తున్నాడు ఏమో. నో అండి. నో. మీరైతే నో అంటున్నారు. ఒకవేళ ఈ స్టేజ్ మీద కనుక ఎస్ అయింది అనుకోండి, మీకు పనిష్మెంట్ చిన్మయ్య గారు మీరు ఒక ఫుల్ సాంగ్ పాడాలి. అది పనిష్మెంట్ కాదండి. అది మాకైతే పనిష్మెంట్ కాదు. ఓకే, సో వీళ్ళు ఈ ఛాలెంజ్ లో నేను ఇచ్చిన స్టేట్మెంట్ నో అంటున్నారు, రైట్? పిలుద్దాం మరి. రెడీ. జయలక్ష్మి సరికొండ గారికి స్వాగతం. ఫైనల్ గా ఎస్ చెప్పారా, నో చెప్పారా? నో చెప్పండి. నేనేవో చిన్న చిన్న టాస్క్లు, చిన్న చిన్న ఛాలెంజ్లు వాళ్ళకి ఏవో చెప్పాను అనమాట. మీరు వాటి గురించి ఏం పట్టించుకోకండి. మీరు మీ రేంజ్ లో మీ స్టైల్లో కానిచ్చేసేయండి అంతా. అంటే ఇప్పుడు ఆన్సర్ చేంజ్ చేసుకోవచ్చా? ఆహా, ఎవరైనా తెలిసింది కదా. చాలా సార్లు అడిగా ప్రదీప్ నమ్మచ్చా నమ్మకూడదా అని చెప్పి నా మీద పెద్ద డిబేట్లు పెట్టారు ఇప్పుడు ఇద్దరు. కూడా ప్రదీప్ మీద నమ్మకలేదు, జయలక్ష్మి మీద ఉంది. హియర్ వి గో. ద ఫస్ట్ వన్, ఆవిడ వేసే బాణం ఈ పైప్ లోంచి పాస్ అవుతూ వెళ్ళి టార్గెట్ ని హిట్ చేస్తుంది. రైట్. సో లెట్స్ సీ ద ఫస్ట్ వన్. హియర్ వి గో. Shoot! ఇండియా నంబర్ 1 మామూలుగా కాదు. ఇందులోంచి వెళ్ళిందో లేదో అని మనకు డౌట్ ఉంటుంది కదా, ఆ సెల్యూట్ బెటర్ కదా, అందుకే టేప్ వేశారు. అవును. ఓకే, మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయారు, ఆ బాధ ఏంటో తెలుసుకుంటాను. కాదు, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ అ ఫ్యాన్, సో ఐ వాంట్ హర్ టు విన్. ఐ డోంట్ కేర్ ఇఫ్ హి బెట్. నో. నాకు ఒక చిన్న డౌట్ అండి, యాపిల్ ని పాస్ అవుతూ మళ్ళీ టార్గెట్ కి వెళ్ళిపోతుందా? అవునా? ఓహో, హియర్ వి గో.
ఆపిల్ యందు చిన్న రంధ్రము వచ్చినది. ఓ యాపిల్ లో హోల్ ఉందా? ఆపిల్ లోంచే పాస్ అయ్యి అబ్బో వెళ్ళి ఆ డాట్ తగిలింది. అన్బిలీవబుల్. ఫస్ట్ టైం డబ్బులు ఓడిపోతే కూడా ఆనందపడుతున్నారు. సో హ్యాపీ. ద థర్డ్ వన్ 10 బెలూన్స్ ఆన్ టార్గెట్. నాకు వాళ్ళకంటే నాకు ఎక్సైట్మెంట్ లో ఉంది. ఓకే, హియర్ వి గో. ఇదొకటే నాకు డౌట్. సో చూద్దాం. కాదు, మీరు 3 arrows 1 shot అన్నారు. అది దట్స్ నాట్ గోనా హ్యాపెన్. ఇట్ ప్రాబ్లీ విల్. మేబీ ఐ డోంట్ నో. లే, వరల్డ్ కప్ లో అయితే అలాంటివి ఉండవు. మరి ఆవిడ ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు అలాంటివి? కరెక్టే, చూద్దాం. నేను ఎంత దూరంలో ఉండాలి మేడం? ప్లీజ్ మేడం, నో మిస్సింగ్. వాళ్ళు ఓడిపోయినా గెలిచినా నాకు సంబంధం లేదు. మీరు మాత్రం ప్లీజ్ ఈ డైరెక్షన్ నుంచి అటేటే వాడుకోండి ట్రాక్ అంటే. ఓకే, ద లాస్ట్ వన్ ఫ్రమ్ ఇండియాస్ నెంబర్ 1. ఒకే షాట్ లో 3 arrows. హియర్ వి గో. జయలక్ష్మి. నేనేమంటే ఏ ఆరో తగిలినా బెలూన్ అనేది పగులుతుంది కదా అనుకున్నాను, కానీ ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ద బెలూన్స్ లోకి వెళ్ళి తగిలాయి. బ్రో కాదు, ఒక విషయం చెప్పాలి. నేను ఒక 2 years బ్యాక్ ఊరికే ఒక 3-day ఆర్చరీ వర్క్ షాప్ కోసం వెళ్ళాను. ఈ టార్గెట్ కొట్టడం, ఈ డ్రా చేయడం అదంతా ఒక పక్కన పెట్టేయండి. ఒక కాంపౌండ్ బో అనేది ఎంత హెవీయో మీకు తెలుసా? ఒకసారి అది ఎత్తి చూడండి. ఒక్కసారి ఎంత హెవీయో చూడండి. దాన్ని పట్టుకొని టార్గెట్ అంతా తర్వాత. జై మహేశ్వతి. బాణం లేదురా, కంగారు పడకండి. అండ్ ఈ డిజైన్, ఈ షేప్ కూడా భలే ఉంది అసలు. బట్ ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ స్పోర్ట్. ఐ లవ్ దిస్ స్పోర్ట్. అంటే లింబారాం టైం నుంచి అప్పుడప్పుడు స్కోర్స్ ఫాలో చేస్తూ ఉంటాను. సాడ్లీ He's our coach now. in the ఓ camp. ఓకే, హీస్ ద విమెన్స్ టీమ్ కోచ్. ఇస్ ఇట్ ఫెంటాస్టిక్, గుడ్ హ్యాండ్స్ దెన్. బట్ అసలు విషయం ఏంటంటే 160 pounds అంటే మనకి ఒక 120 kgs. కాదు, 30 kgs. అంటే ఇప్పుడే తెలిసిన వార్త 25 kgs అంటున్నారంట ఈ మధ్యన. ఆలోచించండి, 25 kgs పట్టుకొని మీరు ఒక చేత్తో ఒక చేతితో టార్గెట్ కొట్టాలి. టార్గెట్ రీచ్ అవ్వాలి. మేడం, మీ టార్గెట్ అయితే మీరు రీచ్ అయిపోయారు. నాకు లైఫ్ లో ఒక 3 టార్గెట్స్ ఉన్నాయండి. ఆ 3 టార్గెట్స్ మీకు ఇస్తాను. నేను కొట్టడం కాదు, మీరు కొడితే నాకు ఆ టార్గెట్ రీచ్ అయిపోయినట్టే. ఓకేనా? అన్నిటికంటే ముఖ్యమైనది ఫస్ట్ వన్. అందరూ కంగారు పడుతున్నది, నా ఒక్కడికి ఇంకా టైం ఉన్నది, నా పెళ్లి గురించి. ఓకే, సో అందుకే ఒక అమ్మాయి ఫోటో పెట్టాం. మీరు ఆ టార్గెట్ ని కొట్టేస్తే పెళ్లి అయిపోద్ది గ్యారంటీ. ఇంకో అద్భుతం ఏంటంటే, ఇది నాకు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. కార్యక్రమ కప్ అనమాట, ప్రోగ్రామ్ కప్. అది సీజన్ 100. Okay. ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. సీజన్ 100కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది కూడా ఒక టార్గెట్ ఉంది. వీటిలన్నిటితో పాటు ఇంకొక దారుణమైన టార్గెట్ ఉంది నాకు. ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ యాంకర్ కేటగిరీ కూడా ఉండాలి అని. అది టార్గెట్. కేటగిరీ వచ్చాక నాకేముంటుంది కదా, అంతే. ఇదే ఓవర్ అంటే. సో ఇప్పుడు ఈ 3 టార్గెట్స్ మీరు రీచ్ అయిపోండి. Okay. ఫస్ట్ ఏ సెలెక్ట్ చేస్తున్నారు? పెళ్ళినా? ఆవిడ కూడా అట్టే టార్గెట్ చేశారు. బై మిస్టేక్ మిస్ అయితే ఇంకా నాకు అవ్వదు అనుకుంటారేమో. అసలు మిస్ అవ్వదు. ఓకే, హియర్ వి గో. నాకు పెళ్ళైపోతుంది, నాకు పెళ్ళైపోద్ది, లల్లల్లా. పెళ్లి కడవచ్చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల. సో ఈసారి కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. సీజన్ 100.
హియర్ వి గో. ఆస్కార్ లో బెస్ట్ యాంకర్ కేటగిరీ. ప్రదీప్. ఎస్, టార్గెట్ ఆవిడ సెట్ చేసుకున్నా, టార్గెట్ మనం సెట్ చేసి ఇచ్చిన ఎనీథింగ్ దాన్ని ఫినిష్ చేసేంత వరకు ఆవిడ కదలరు. మీరు రావడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇండియా నెంబర్ 1 కాదు, వరల్డ్ నెంబర్ 1 అతి త్వరలో మీరు అవ్వాలి. అండ్ మొత్తం ఇండియా మొత్తం మీకు సపోర్ట్గా ఉంటుంది. అండ్ మా ద్వారా మా షోకి వచ్చారు. అండ్ మేమంతా కూడా ఇవాళ నుంచి మీ ఫ్యాన్స్ అసోసియేషన్లో జాయిన్ అవుతున్నాము. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. So proud of you. Thank you. All the very best for the World Cup. Here we go. ఓకే, బట్ నాకు తెలిసి ఇలాంటి టాలెంట్ మనం చాలా తక్కువ మందికి తెలుస్తుంది. Correct. బట్ ఈ షో ద్వారా ఇంకొంతమందికి తెలిస్తే ఇంకొంతమంది గర్ల్స్ ఇలాంటి స్పోర్ట్ లో ముందుకు వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని కోరుకుందాం. Absolutely. అండ్ గర్ల్ పవర్ ఆల్వేస్ విన్స్. Absolutely. లెట్ ఇట్ విన్ అండ్ లెట్ us మేక్ ఇట్ విన్. Absolutely. పోయింది, మీరు నో అన్నారు. పోయింది. అన్నిటి వరకు ఓకే అనుకున్నారు, కానీ ట్రిపుల్ డైరెక్షన్స్ లో వెళ్ళి 3 బెలూన్స్ కొట్టడం కాదు అన్నారు. అంటే ఇండియా నంబర్ 1 తీసుకొస్తారని ఎవరు అనుకున్నారు? ద నెంబర్ 1 షో అన్నప్పుడు నెంబర్ 1 పీపుల్ ఉంటారు ఇక్కడ. Fair enough. సో ఇందులో కనుక ఓడిపోతే మీకు టాస్క్ ఉంటుంది అని నేను చెప్పాను, అవును, రైట్? అవును. సో ఓకే చిన్మయ్య గారు, హాంజీ. ఇప్పుడు మీరు ఫస్ట్ టాస్క్ ఫేవరెట్ డార్లింగ్ సమంత డైలాగ్ ఏదైనా అంటే చూసేవాళ్ళు సగం విన్నాక కళ్ళు మూసుకోండి, నిజంగా సమంత బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్కి వచ్చినట్టే ఉంటుంది. ఏదైనా డైలాగ్. నీ ఏజ్ ఎంత? 22. నాకు 23. మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడిగా చెప్పేస్తా. అదేంటి తమ్ముడు ఏంటి? నాకు ఇంకా గుర్తులేదు. స్వామి అడిగిపోలేదా? మధ్యలో మీరుండగా నదికి నేనేం చేస్తాను? ఓకే, సో మా కోసం ఈసారి తెలుగు పాట. మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, జరిగింది నమ్మేసా, జతగా నాతో నిన్నే చూసా, నీ తోడల్లే చూసా, నాను నీకు వదిలేసా, పైలోకంలో వాడు ఎప్పుడో ముడి వేశాడు, విడిపోదే విడిపోదే. Yo, yo, one more time. Yeah, yeah, yo. Remix gaji. Okay, very good. Thank you. So, నెక్స్ట్ టాలెంట్ కూడా చూద్దాం. అంటే ఒకళ్ళు ప్లేట్లు వాడారు, ఇంకోళ్ళు కుండలు వాడారు, అవును. ట్యూబ్ లైట్లు వాడారు. నెక్స్ట్ వాళ్ళు ఏం వాడతారని నాకు టెన్షన్ గా ఉంది. సో వాళ్ళు పిలిచేద్దాం. అది తెలుసుకునే ముందు స్పెషల్ గెస్ట్ టుడే హియర్ అండ్ హీస్ నన్ అదర్ దాన్ Prime Minister of India, Mr. Narendra Modi garu. Join your hands and welcome him.
ప్రైమ్ మినిస్టర్ గారు మా షోకి వస్తారని నేను అసలు అనుకోలేదు. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇస్ నిజంగా చాలా బిగ్ షో. ది బిగ్గెస్ట్ సెలబ్రిటీ ఛాలెంజ్. ఇది బిగ్గెస్ట్ సెలబ్రిటీ ఛాలెంజ్. ఐ థింక్ ద బిగ్గెస్ట్ షో ఎవర్ మేడ్ ఇన్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ గారు డైరెక్ట్ గా వచ్చారు. సార్ థ్యాంక్ యూ, आप आके कमाल कर दिए. स्पीचलेस. మాటలు లేవు. चलिए, मैं तो हैदराबाद ही आया था कुछ अलग काम के लिए. टीवी के सामने वैसे ही बैठा था और आपका शो चालू था, तो हमने ऐसे ही पूछा कि भाई कौन सा शो है ये, बहुत बढ़िया शो. थोड़ा सा वक्त भी था, सोचा चलो लाइव टेलीकास्ट देखते हैं, इसलिए बस यहाँ आया हूँ. अगर आपको मिलके बहुत अच्छा लगा, बहुत खुश हूँ. और इस चैनल को बधाई देना चाहूँगा क्योंकि यहाँ बहुत अच्छे टैलेंटेड लोग आते हैं, अपना करिश्मा दिखाते हैं, अपना टैलेंट दिखाते हैं. बहुत बड़ा काम आप चैनल वाले करते हो. आपका शुक्रिया अदा करना चाहूँगा, बधाई देना चाहूँगा. थैंक यू वेरी मच. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. బట్ మీరు మా కోసం ఒకసారి ఒక తెలుగు లైన్ మాట్లాడితే మాకు చాలా ఆనందం. తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం. అరే అరే సార్ आप जाने से पहले ఒక చిన్న కోరిక ఉంది మాకు. నరేంద్ర మోడీ గారు రావడం, మనం సెల్ఫీ తీసుకోపోవడం చాలా పెద్ద గౌరవం అయిపోతుంది. రండి రండి, కమాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సూపర్ సర్ప్రైజ్, వండర్ఫుల్. Amazing. నరేంద్ర మోడీ జీ లాంటి వాళ్ళు జీ తెలుగుకి వచ్చారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది జీ. అంటే నాకు తెలిసి మన అందరిలో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నేను చిన్మయ్య గారిది చూశాను. ఫస్ట్ ఆవిడ పెద్ద క్యాజువల్ గా తీసుకున్నారు. ఆయన ఎప్పుడైతే టర్నింగ్ ఎక్కి పైకి రాగానే కొంచెం నమ్మారా? ప్రదీప్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ యువర్ షో ప్రదీప్ గారు. ఎస్. ప్రదీప్ కి డ్రాయింగ్ పవర్ ఉంది కదా. తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ భలే ఉంది. ఓకే, సో మీరు లెవెల్ 2లో సెకండ్ టాస్క్ దగ్గర 20,000 పోగొట్టుకున్నారు. అండ్ ఆ టాస్క్ ఇచ్చినందుకు పాట పాడి మా కోసం డైలాగ్ కూడా చెప్పేశారు. ఇప్పుడు చెక్ ఎడుగుతారా ఏంటి? కాదు కదా. అలాంటిది ఏం లేదు. సో ఈ శుభ సందర్భంలో మీకు ఒక బంపర్ ఆఫర్ ఏంటి అంటే, ఆల్రెడీ నరేంద్ర మోడీ ఆల్రెడీ ఇండియాస్ నెంబర్ 1 ఆర్చరీ ఉమెనే వచ్చిన తర్వాత ఇక్కడికి ఇంకా నెక్స్ట్ ఏ లెవెల్ కి తీసుకెళ్లాలో నాకు అర్థం కావట్లే. అందుకే ఈ ఎపిసోడ్ ని ఈ లెవెల్ తోనే క్లోజ్ చేసేద్దాం, రైట్? కానీ ఇప్పటివరకు మీరు గెలిచిన కొంచెం అమౌంట్ అయితే ఉంది కదా, గెలిచారు కదా. సో ఆ అమౌంట్ మొత్తాన్ని మీకు ఇండివేర్ లాంచ్ లో అందజేస్తాను. ఓకే ఓకే, లెట్స్ గో దే. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. మీరు గెలుచుకున్న అమౌంట్. అండ్ మీకు దీంతో పాటు గుడ్ నైట్ అడ్వాన్స్ ఫాస్ట్ కార్డ్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉన్నాయి. అండ్ వీటితో పాటు హ్యూరోఫ్లెక్స్ మ్యాట్రసెస్, ఐ లవ్ మై బెడ్ వారి తరఫు నుంచి గిఫ్ట్ వాచెస్ ఉన్నాయి మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, 5,000 వర్త్ గిఫ్ట్ వాచెస్ అండ్ అలాగే గిఫ్ట్ హ్యాంపర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో హియర్ వి ఆర్ బ్యూటిఫుల్ కపుల్. ఈ రోజు మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో నిజంగా అద్భుతమైన ఛాలెంజ్ ని మేము చూసాము. వీళ్ళు అంతే సూపర్ గా ఆడారు, కొంచెం గెలుచుకున్నారు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ని ఇంటికి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్, థ్యాంక్ యూ.